మాగంటి కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శేర్లింగంపల్లిలో ఎంఆర్ఓ కార్యాలయానికి మాగంటి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని మాలినీదేవి మహానంద కుమార్కి అధికారులు నోటీసులు పంపించారు. దీంతో మాగంటి కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చారు. అయితే మాగంటి సునీత మాత్రం హాజరు కాలేదు. ఆమె తరపున సునీత కూతురు దిసిరా, లీగల్ అడ్వైజర్ లలిత రెడ్డి హాజరయ్యారు. మాగంటి కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి మాగంటి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని మాలినీదేవి మహానంద కుమారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మాగంటి కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చారు. అయితే మాగంటి సునీత మాత్రం హాజరు కాలేదు. ఆమె తరపున సునీత కూతురు దిసిరా, లీగల్ అడ్వైజర్ లలిత రెడ్డి హాజరయ్యారు. మాగంటి కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి మాగంటి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని మాలినీదేవి మహానంద కుమార్కి అధికారులు నోటీసులు పంపించారు. దీంతో మాగంటి కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు. అయితే మాగంటి సునీత మాత్రం హాజరు కాలేదు. ఆమె తరపున సునీత కూతురు దిసిరా, లీగల్ అడ్వైజర్ లలిత రెడ్డి హాజరయ్యారు.